ఒక్క మాట ఎంత దూరం వెడుతుందో చూపించాడు నారద మహర్షి మొట్టమొదట కలియుగంలో. అందుకే కదండి సుందరకాండ పూర్తి చేస్తూ స్వామి హనుమ ఒక మాట అంటారు, తతోమయా వగ్బిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అన్నారు. నేను నా మాటలతో సీతమ్మకి శాంతినిచ్చాను అన్నారు ఆయన. మాట శాంతికారకం, మాట విప్లవకారకం, మాట ప్రాణం తీసేస్తుంది, మాట ప్రాణం పోసేస్తుంది. ఒక్క మాటతో తరించచ్చు. రామా రామా అలవాటు పడిన వాడు తరించిపోవచ్చు. ఎప్పుడు పనికి మాలిన మాటలు మాట్లాడిన వాడు హీనోపాధిలోకి వెళ్ళిపోవచ్చు. మాట చేతనే మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. ఆ మాటల చేత దేవతలు మన్నన చేసి వరాలిస్తారు. ఆ మాటల చేత శత్రుత్వం వస్తుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి మాట వలన లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. నోటి మాట వలన బంధువులు ఏర్పడతారు, స్నేహితులు ఏర్పడతారు. నోటి మాట వలన శత్రువులు ఏర్పడతారు. నోటి మాట వలన బంధనంలోకి వెళ్ళిపోతాడు. నోటి మాట వలన మృత్యువుని కౌగిలించుకుంటాడు. మాట కట్టు కడుతుంది, కట్టు విప్పుతుంది. అంత గొప్పది. ఆ మాట గొప్పతనం ఏమిటో కలియుగంలో చూపించాడు నారద మహర్షి మొట్టమొదట. ఆయన ఒక్క ప్రశ్న వేశాడంతే ఎంత కదలికలు వచ్చాయో చూడండి. ఆయన మాట ఎన్ని కదలికలు తీసుకొచ్చిందో, ఈ కదలికలు వెంకటేశ్వరావతారంగా కదలిక వరకు వెళ్ళిపోయింది అంతే. అది నారదుని యొక్క గొప్పతనం అంటే. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే వాళ్ళన్నారు సుబుద్ధే అని పిలిచారు భృగు మహర్షిని. నేను మహర్షిని నింద చేయట్లేదు, నేను మహర్షిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ భృగువు కూడా కామక్రోధములకు అతీతుడు కాడు. భృగువు అగ్నిహోత్రుణ్ణి శపించాడు ఒకప్పుడు. భృగువు శ్రీ మహావిష్ణువునే శపించాడు ఒకప్పుడు. ఆ భృగువు శివుణ్ణి శపించాడు. ఆ భృగువు బ్రహ్మని శపించాడు. ఆ భృగువు తన భార్యకి కష్టం వచ్చిందని అగ్నిహోత్రుణ్ణే శపించాడు. ఆయన అతీతుడేం కాడు. తానే అతీతుడు కానివాడు సర్వాతీతుడైన పరమేశ్వరుణ్ణా చూసి ఆ ఎవరు గొప్ప నిర్ణయించగలిగిన వాడు కలియుగ లక్షణం కాదండి. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరాడు. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి ఈ ఉద్ధతి? నేను మీతో మనవి చేశాను. రాగము కానీ ద్వేషము కానీ కలగడానికి కారణం దేని నుంచి వస్తుందో తెలుసా? అహంకారంలోంచి వస్తుంది. శాస్త్ర ప్రమాణము వలన వస్తే వేరు, అహంకారంలోంచి వస్తుంది. నా అంతటి వాణ్ణి అని మొదలు పెడతాడు. నా అంతటి వాణ్ణిని మొదలుపెట్టి చేసింది ఏదో అదే పాపకర్మ. ఎందుకంటే దానికి శాస్త్రం ప్రమాణం కాదు. మీతో నేను మనవి చేశా, గీతాచార్యుడు చెప్పాడు, కార్యాకార్య వ్యవస్థితో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. నువ్వు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు శాస్త్రం ప్రమాణం. కానీ నీ అహంకారం ప్రమాణం అయితే నువ్వు చేసింది పాపం అంతే. కాబట్టి భృగు చేసింది పాపమే, భృగు చేసింది పరిశీలనం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ భృగువు సత్యలోకానికి వెళ్ళాడు. వెళితే చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉన్నారు. మహానుభావుడు 4 ముఖములతో వేదం చెప్తున్నాడు. సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. ఆయన శ్రీమన్నారాయణుడిని స్మరించి స్తోత్రం చేస్తున్నాడు. ఏమిటి దోషం? నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నేను మా గురువుగారిని చూడగానే నేను నేల మీద పడి నమస్కారం చేసి లేచి నిలబడతాను, నా కర్తవ్యం. మా గురువుగారు ఇలా చూసి కూడా ఏమనకుండా ఏదో మాట్లాడుతూ ఒక పావుగంట సేపు ఊరుకున్నారనుకోండి, తండ్రి కన్నా గొప్పవాడైనటువంటి గురువుని నన్ను చూసి కూర్చోమ్మనలేదు గురువుగారని నేను ఏదైనా గురువుగారి గురించి వదరి మాట్లాడాను అనుకోండి, నేనా పాడయ్యేది గురువా? తండ్రి కూర్చో అనలేదని తండ్రిని అగౌరవపరుస్తామా? తండ్రి కూర్చో అన్నా కూర్చోవద్దు అన్నా ఆ ఆజ్ఞ పాలించడం తండ్రి గారు. కాబట్టి ఆయన్ని నేను చూడడం నా ధన్యత. అంతేగాని ఆయన నన్ను చూడలేదు, వెంటనే నన్ను ఆయన పిలవలేదని నేను భావించడం నా అహంకారంలోంచి వచ్చిన భావన. అప్పుడది ఎలా శాస్త్ర ప్రమాణం అయింది? కాబట్టి భృగువుకు వచ్చిన ఆలోచన అది. కాబట్టి ఆయన కింద పడి నమస్కారం చేశాడు, చూడలేదు బ్రహ్మగారు. అది ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి పతితం స భృగుం దృష్ట్వా నోవాచ వచనం విధిహి. ఆ కిందబడి నమస్కారం చేసి లేచినటువంటి భృగువుని ఇలా చూసి ఆయన ఇలా తల తిప్పుకున్నాడు. ఆయనకి తెలియదండి ఈశ్వరుడి యందు అంతర్భాగం బ్రహ్మగారు. అసలు ఈయన ఎందుకు వచ్చాడో, ఈయన ఎవరి మాట మేరకి కదిలాడో, ఆ కదలిక ఏ కదలికకి దారి తీయాలో, ఈయన ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికెడితే ఎవరు కదలాలో అన్నీ తెలిసిన బ్రహ్మగారు ఎందుకు మాట్లాడతాడు? ఆ కదలిక కోసం తాను కదలకుండా ఉన్నాడు. ఈ కదలిక లేని తనాన్ని కనిపెట్టలేని స్థితిలో భృగు ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు ఆయన నన్ను పలకరించలేదని కోపడ్డాడు. సరే, కోపం ఉన్నవాడికి శాపవాక్కు వస్తుంది, అది పెద్ద విశేషం కాదు. ఆయన అక్కడి నుంచి కదిలి కైలాసానికి వెళ్ళాడు. కైలాసగిరిమాసాద్య తత్దృష్ట్వా త్రిలోచనం. అక్కడ మహానుభావుడు 3 కన్నులు ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు, త్రయంబకుడు, సదాశివుడు, మహేశ్వరుడు ఆయన ఉన్నారు. ఆయన పక్కన పార్వతీదేవి ఆయన తొడ మీద కూర్చునుంది. వాళ్ళిద్దరూ కేళియందున్నారు. అది కామక్రీడ అంటే పార్వతీ పరమేశ్వరులు పురాణాల్లో చాలా చోట్ల ఎలా కనపడతారో తెలుసా అండి? కామక్రీడలో ఉన్నారని చెప్తారు. కామక్రీడ కేళి. కేళి అన్న మాటకు అర్థం నేను తరచు చెప్తూ ఉంటాను. అమ్మది లాస్యం, అయ్యది నర్తనం. వాళ్ళిద్దరి కేళి, వాళ్ళిద్దరు ఎప్పుడు అలా కలిసి ఉండడం అంటే అర్థం ఏమిటో తెలుసా? అదే పనిగా అర్థం బద్ధం లేకుండా కామక్రీడలో ఉండడం కాదు. శరీరములు శరీరములకున్న అవయవములు కదులుతూ ఉండడం. లోకంలో ఏ ప్రాణిని చూడండి కదులుతూ ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఇలా చేతులు కదుపుతున్నాను, తల కదుపుతున్నాను, కళ్ళు పెద్దవి చేస్తున్నాను, చిన్నవి చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. నేను ఒక్కొక్క మాట చెప్పినప్పుడు అందులో అంతర్లీనంగా ఉన్న భావాన్ని నా ముఖంలో రసంగా ఆవిష్కరిస్తాను. నేను ఆశ్చర్యకరమైంది చెప్తే మీరు ఆశ్చర్యంగా ముఖం పెడతారు. నేను కోపమైంది చెప్తే మీరు కోపంగా ముఖం పెడతారు. భావములు లాస్యములు అమ్మవారు, నర్తనము కదలికలు పరమశివుడు. అది కేళి. అది వాళ్ళిద్దరూ కలిసి ఉండడం. అలా వాళ్ళు కలిసి ఉండకుండా వాళ్ళు ఆగిపోయారనుకోండి, లోకము జడీభూతమవుతుంది, స్తంభీభూతమవుతుంది. అలా దర్శనం చేయడమే అదృష్టం. అందుకే ఆ తాండవ నృత్యాన్ని దర్శనం చేసి నమస్కరించి వస్తారు తప్ప నా డ్యాన్స్ బాగుందా అని ఆయన అడగాలని ఎవరు అడగకూడదు. కాబట్టి ఈయన కూడా ఏం చేసి ఉండాలి? కిందపడి నమస్కారం చేసిన వాడు నా అదృష్ట హేతువు పరమేశ్వర దర్శనమైందని ఒక స్తోత్రం చేసి వెళ్ళాలి. ఆయన అలా చేయలేదు. నన్ను పరమశివుడు పలకరించలేదు. అది శాస్త్రమా? అది అహంకారంలోంచి పుట్టిందా? నిర్ద్వందంగా అహంకారంలోంచే పుట్టింది. అది భృగువే కావచ్చు. ఎక్కడ అవసరాన్ని బట్టి అక్కడ అలా చెప్పక తప్పదు. నేను అందుకే మహర్షిగా నింద చేయట్లేదు. కానీ ఆ సందర్భంలో అవతార ప్రయోజనానికి వచ్చినటువంటి కదలికలు చెప్పినప్పుడు అలా చెప్పడం తప్ప మరొకలా అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏకంగా పరమశివుడి మీద నిర్ణయాధికారి. అది ఆయన విచిత్రం. ఏమి ఆశ్చర్యం అండి! పరమశివుని యొక్క వైభవానికి ఈయన న్యాయమూర్తే, చతుర్ముఖ బ్రహ్మగారి వైభవానికి ఈయన న్యాయమూర్తే. ఏమి వాళ్ళకన్నా గొప్పవాడా ఈయన? వాళ్ళ సృష్టిలో వచ్చినవాడు కాడా? వాళ్ళని సృష్టించినవాడా? వాళ్ళకన్నా ఉండిపోయేవాడా? దేనికంత అహంకారం? ఇప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పటికి సత్యలోకం అయిపోయింది, అప్పటికి కైలాసం అయిపోయింది. కానీ ఈయనని ఆపిన వాళ్ళు లేరు. ఎందుకో తెలుసా అండి? అది వాళ్ళకి పెద్ద లెక్క కాదు. ఈయన ఉద్ధతిని చూసి ఒక్క క్షణం ఒక్క సంకల్పం చేసి నువ్వు మానువగుదుగుగాక అంటే పడుంటాడు అలా శిల కింద. వాళ్ళు అలా అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? వాళ్ళకి తెలుసు ఈ ఉద్ధతంతా ఓ చోట తెలియాలి. తెలిస్తే ఆయన కదలాలి. కదిలితే కలియుగంలో ఋషులే ఇలా అయిపోతుంటే ఇంకా కింద ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఆయనకి తెలియాలి. తెలిస్తే స్థితికారుడు కనుక రక్షించడానికి ఆయన వెళ్ళాలి. ఆయన వెళ్ళాలంటే ఇది బాగా అక్కడ తెలియవలసిన విషయం తెలియాలి. నువ్వు వెళ్ళని అని వాళ్ళు ఊరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన వైకుంఠానికి చేరాడు. ఓ బ్రహ్మాండమైనటువంటి వైకుంఠం. ఆ వైకుంఠంలో స్వామి శేషశయనం మీద పడుకునున్నారు. తల్లి పాదములు ఎత్తుతోంది. ఏమి అద్భుతమైన దర్శనం! నీలాది దివ్య మహిషైక బపల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అంత దివ్యమైనటువంటి స్వామి యొక్క దర్శనాన్ని చేశాడు. ఏమి భాగ్యం నిజంగా! ఆయన కనపడడం నీకు ధన్యత. ఆయన నిన్ను చూడలేదని కోపం రావాలా? అక్కడికి వెళ్ళి నేల మీద పడి నమస్కారం చేశాడు, లేచాడు. ఏం చేశాడో రేపు విందురుగాలి. ఎందుకనంటే చాలా కీలకం. ఇప్పుడే కదలాలి, ఈశ్వరావతారం రావాలి కదండి. నేను వెంకటేశ్వరావతారం ఎందుకు కదిలిందో, ఎందుకు ఆయన రావాలో రేపు మీకు చూపిస్తాను. మీకు తెలియని విషయం ఏం కాదు. కాబట్టి ఆ కీలక ఘట్టాన్ని రేపటి రోజున చక్కగా అందన శనివారం కదండి, రేపు శనివారం అసుర సంధ్య వేళలో వెంకటేశ్వరావతారంగా కదిలి రావడాన్ని రేపటి రోజున విందురుగాని. ఇవాళకి ఈ ప్రసంగాన్ని పూర్తి చేసి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య. సత్యలోకాన్ని దాటి కైలాసాన్ని దాటి వైకుంఠానికి చేరుకున్నారు. చేరుకుని
అక్కడ లక్ష్మీ సహితుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేశారు. అదొక మహద్భాగ్యం. అదే సామాన్యమైన విషయమేం కాదు. దయాంమృతతరంగిణ్యాస్తరంగైరివశీతలై అపాంగై సించతి విశ్వం వెంకటేశాయ మంగళం అని కదా మనం చెప్తాం. దయామృతతరంగిణ్యాస్తరంగై ఇవ శీతలై. ఆయన తన దయ అనబడేటటువంటి అమృతముతో కూడినటువంటి దృక్కుల చేత లోకమునంతటినీ చల్లబరుస్తూ ఉంటాడు. దయ ఆయన యొక్క స్వరూపము, కారుణ్యము ఆయన యొక్క స్వరూపము. అది లేనినాడు చెడిపోతున్న వాడిని ఉద్ధరించడానికి ఆయన రావలసిన అవసరం లేదు. పాడైన వాడు, ధర్మాన్ని పాడు చేస్తున్నవాడు ఆ ఉపాధిలో ఉండడం వల్ల ఇంకా అపకీర్తిని మూట కట్టుకొని ఇంకా ఇంకా ధర్మం చేస్తున్నవాడిని ఆ ఉపాధిలోంచి విడిపించి రక్షించవలసిన అవసరం ఆయనకు అంతకన్నా లేదు. కాబట్టి సంహార ప్రక్రియ కూడా యథార్థమునకు కారుణ్యముతో చేసేదే తప్ప అది ఆయన ఏదో క్రోధంతో కార్పణ్యంతో చేసేటటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి ఆయన రాశీభూతమైనటువంటి దయ. అటువంటి మహానుభావుడు పడుకునున్నాడు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది తామసిక నిద్ర కాదు. అది అనేకమైన విషయాల్ని మనకి లోకంలో సంకేతిస్తూ ఉంటుంది. ఎప్పుడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు మీద పడుకుని ఉంటే అమ్మవారు పక్కన పడుకుని కానీ లేకపోతే ఏ వక్షస్థలం దగ్గర కూర్చుని కానీ ఎన్నడూ దర్శనమివ్వదు. ఆవిడ ఒక్క పాదముల దగ్గర మాత్రమే కూర్చుని ఉంటుంది. అది అలాగే ఉంటుంది కూడా తప్ప ఇంకొకలా ఆమె దర్శనమివ్వదు. లక్ష్మీనారాయణ దర్శనములో లక్ష్మి యొక్క స్థానము ఎప్పుడూ శ్రీమన్నారాయణుని యొక్క పాదకమలముల దగ్గరే. ఎందుకు అలా ఉండడం? ఆయన ఏమైనా అలా శాసనం చేశాడా, నువ్వు ఎప్పుడూ నా కాళ్ళ దగ్గర కూర్చుని నా కాళ్ళు పడుతుండాలి అని? కాదు. అది నవవిధ భక్తులలో ఒక భక్తి స్వరూపం. అది అందుకే శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు భాగవతంలో ప్రహ్లాదుడు వివరణ చేస్తాడు. అందులో మీరు ఏ భక్తి మార్గాన్ని స్వీకరించినప్పటికీ దాని యందు తాదాత్మ్యతని పొందినవాడు, దానినే మహోపకరణంగా స్వీకరించినవాడు దాని వలన మోక్షాన్ని పొందొచ్చు. దాని వలన మోక్షమును పొందొచ్చు అంటే మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు శంకర భగవత్పాదులు. ఆ భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఆ జ్ఞానము వలన మోక్షము అనుగ్రహింపబడుతుంది. కాబట్టి అందులో 9 రకాలైన భక్తి మార్గాలలో శ్రవణం, వినడం తపస్సుగా పెట్టుకుని వినడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు కేవలం వినడం వల్ల మోక్షాన్ని పొందుతాడు. శృణ్వంతపః, పరీక్షిత్తు విని మోక్షాన్ని పొందాడు. కీర్తనం, భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించినటువంటి కారణం చేత లోపల పిల్లుబుకినటువంటి ఆనందం ఇంకా లోపల పట్టక వాగ్రూపంగా పైకి ప్రవహించి అది ఆయన నోటి వెంట జాలువారితే అంత భక్తి తన్మయత్వం ఉన్నవాడెవరో ఆయన చేసినటువంటి స్తోత్రము, ఆయన చేసిన గానము, ఆయన చేసిన సంకీర్తనము, ఆయన చేసిన ప్రవచనము ఆయనకి మోక్షహేతు. దానికి శుకుడు ప్రతినిధి. కాబట్టి కీర్తనం, విష్ణోః స్మరణం. స్మరణ మనసుకి సంబంధించింది, కర్మేంద్రియాలకి సంబంధించినది కాదు. స్మరణ ఎప్పుడూ చేసేది మనసు ఒకటే. స్మరణ అంటే ఆలోచన. అందుకనే స్మరహ అంటుంటారు మన్మధుణ్ణి, మనోసంబంధమైన వాడు కాబట్టి స్మరహ అని పేరు ఆయనకి. స్మరుడు. అటువంటి స్మరణలతో కూడినటువంటి మనసు, ఆ స్మరణలు ఎప్పుడూ ఈశ్వరుడితో ముడిపడడం అలవాటైపోతే ఏది ఆలోచించినా చివరికి ఆయన ఎక్కడికి చేరుతాడంటే ఈశ్వరుడి దగ్గరికి చేరుతుంటాడు. ఈశ్వరుణ్ణి అనుసంధానం చెయ్యకుండా ఆయన ఏ ఆలోచన నడవదు. అలా ఆలోచనలన్నీ ఈశ్వరుడితో ముడిపడిన వాడెవరున్నాడో ఆయన కూడా మోక్షాన్నే పొందుతాడు. అందుకే ప్రహ్లాదుడు దానికి ప్రతినిధి. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, శ్రీమన్నారాయణ పాదాబ్జ యుగళి. ఆయన ఎప్పుడూ ఆయన గురించే చింతన చేస్తాడు. ఏం చేస్తూ? నీళ్లు తాగుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, లేచినా, ఏం చేసినా ఆయనకి ఎప్పుడు భగవంతుడే జ్ఞాపకానికి వస్తుంటాడు.
జ్ఞాపకానికి వస్తూ ఉండడం కాదు, ఆయన మనసు ఎప్పుడు అలా ఈశ్వరుడితో స్మరణ పెనవేసుకుంటుంది. ఆహా, దాహం రూపంలో లోపల నీరైపోయిందని అడిగినవాడు ఈశ్వరుడు కదా అంటాడు. లేకపోతే ఇందులో నీళ్ళు అయిపోయాయని మనకేం తెలుసు, ఇందులో నీళ్ళు అయిపోయాయని దాహం రూపంలో చెప్తున్నాడంటాడు. దీనికి దాహం వేస్తే మళ్ళీ బయట నీటిగా ఉన్నవాడు ఆయనే అంటాడు. ఆ నీటిని చూసి ఇంత సులభంగా నీరు దొరకకపోతే నా దాహం ఎలా తీరేది, ఈశ్వరుడు ఈ రూపంలో ఉన్నాడంటాడు.